ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో హనుమాన్ మండల దీక్ష నియమాల గురించి తెలుసుకుందాము. తెలుగు రాష్ట్రాల్లో భక్తులు చైత్ర పూర్ణిమ రోజు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్షను విరమిస్తారు. హిందూ పండుగలో హనుమాన్ జయంతికి ప్రాముఖ్యమైనది. చాలామంది చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. వానర దేవుడిగా కీర్తింపబడే ఆంజనేయుడు ఈ రోజే జన్మించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో భక్తులు చైత్ర పూర్ణిమ రోజు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్షను విరమిస్తారు. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో ఆంజనేయుని పూజిస్తారు. భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తే భయపడి పారిపోతాయి. మహారోగాలు మటుమాయమవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. హనుమంతునికి 5 సంఖ్య అంటే చాలా ఇష్టం. అందుకే 5 ప్రదక్షిణలు చేయాలి. ఆంజనేయుడికి అరటి, మామిడి పండ్లు అంటే ఆయనకు ప్రీతి. హనుమాన్ చాలీసాను చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండల కాలం పాటు రోజుకు 1, 3, 5, 11 లేదా 41 సార్లు పారాయణం చేస్తారు. దీనివల్ల చేపట్టిన కార్యము, అనుకున్న పనులు త్వరితగతిగా పూర్తయి మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు మండల కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి అరటి పండు నివేదించాలి. ఆ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. హనుమాన్ దీక్షను హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించే భక్తులు తెల్లని లుంగి, కాషాయం చొక్కా ధరించాలి. దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు కలశ ఆరాధన చేసి కఠినమైన మండల దీక్షను ప్రారంభించాలి. దీక్షాపరులు ఉదయం 4 గంటలకు లేచి ప్రాతకాల ప్రార్థన చేసుకొని పీఠ పూజను చేసి అనంతరము పండ్లు, పాలతో అల్పాహారం చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు భిక్ష చేస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రిపూట పూజను నిర్వహించాలి. ఒంటిపై చొక్కా విడిచి కండువా, పంచెను నడుముకు కట్టుకొని పూజలు చేయాలి. గంధం, కుంకుమ, సింధూరం బొట్టు పెట్టుకోవాలి. దీక్షాస్వాములు వారి వారి ఇండ్లలో పీఠ పూజన చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి. దీక్ష విరమణ అయినంత వరకు కలశంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కడతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని భిక్ష చేస్తారు. హనుమాన్ దీక్షా నియమాల గురించి తెలుసుకుందాం. దీక్ష సమయంలో అబద్ధాలు, అధిక ప్రసంగాలు చెయ్యకూడదు. మూత్ర విసర్జన తర్వాత కాళ్ళు, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే మాల ధారణకు ఒక అర్థం ఉంటుంది. ఓం శ్రీరామ జయ జయ రామ అంటూ 108 సార్లు జపించాలి. ఓం శ్రీ రామదూతాయ నమః దీక్షా మంత్రం 108 సార్లు సర్వదేవత నామ సంకీర్తన చేయాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని స్మరించాలి. అనంతరము గురు బ్రహ్మ, గురు విష్ణు శుక్లాంబరధరం శ్లోకంతో పాటు హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించాలి. స్వామివారి ప్రతిమ ఉన్న మాలను మాత్రమే ధరించాలి. హనుమాన్ దీక్షాపరులు దీక్ష కాలమంతా తెల్లవారుజాము నుంచి మొదలవుతుంది. చల్లని నీళ్లతో స్నానం చేసి పూజకు ఉపక్రమించాలి. చన్నీటి స్నానంతో మనసుకు హాయి కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. దీక్షాపరులు ప్రతిరోజు మిత ఆహారం మాత్రమే తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనము, రాత్రి అల్పాహారం తీసుకుంటారు. మిత ఆహారం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఆరోగ్యం బాగుండడంతో పాటు వ్యాధులు దూరం అవుతాయి. సాత్విక ఆహారం తీసుకోవాలి. వెల్లుల్లి, ఉల్లి, మసాలా దినుసులు వాడకూడదు. దీక్ష కాలం మొత్తము పాదరక్షలు ధరించరు. కొండగట్టు, మధ్యమడుగు, ఇతర యాత్రలకు వెళ్ళేటప్పుడు పాదరక్షలు లేకుండానే నడవాలి. దీక్షాకాలం మొత్తము పాదరక్షలు ధరించరు. కొండగట్టు, మధ్యమడుగు, ఇతర యాత్రలకు వెళ్ళేటప్పుడు
పాదరక్షలు లేకుండానే నడవాలి. పాదాలు నేరుగా భూమిని తాకడం వల్ల రక్త ప్రసరణ, హృదయ స్పందనలు మెరుగ్గా ఉంటాయి. నిత్యం నేలపై నిద్రించాలి. భూతల శయనం సుఖం, మనశ్శాంతి ఇస్తుంది. నేలపై పడుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం మేలు చేస్తుంది. రెండు కనుబొమ్మల మధ్య మొదటి భాగము విశిష్టమైనది. కుంకుమ, విభూతి, గంధం, చందనంలో ఏదో ఒకటి పెట్టుకోవడం వల్ల ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. నాడీ మండలానికి కేంద్రమైన నుదిటి బొట్టు సున్నితమైనది, ఆరోగ్యదాయకమైనది. మాలాదారులు కాషాయ దుస్తులు ధరించాలని నియమం ఉంది. ఎండాకాలంలో దీక్షలు వేయాల్సి ఉంటుంది. ఎండ వేడి కాబట్టి వెంటనే గ్రహించి రక్షణ కల్పించడంలో కాషాయపు రంగు ఉపయోగకరంగా ఉంటుంది. హనుమాన్ దీక్షలో చాలా కఠినమైన నియమాలు ఉండడంతో ఒక్కసారి మండల దీక్షను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. హనుమాన్ స్వాములు భక్తితో ప్రార్థన, పీఠానికి హారతి, సన్నిధానంలో నిద్రించుట, ప్రతినిత్యం మందిర దర్శనము, మాటి మాటికి జై హనుమాన్జీ అని పలకరించి రామనామ స్మరణ చేయడము, దీని ద్వారా ప్రతి ఇంట్లో సుఖశాంతులు ఏర్పడటము చెప్పుకోదగ్గ విషయము. దీనిని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు బాగా ఉంటాయని, మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని నమ్మకము. అంతేకాక రోగ నివారణకు, శత్రు నాశనమునకు, ఆత్మస్థైర్యమునకు హనుమాన్ దీక్ష ఎంతగానో దోహదపడుతుంది.